నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1600 SFT 3 BHK ఫ్లాట్ అండి. నార్త్ ఫేసింగ్ వచ్చింది. ఇది కొత్త ఫ్లాట్ అండి, ఎవరు వాడింది కాదు. మన హాల్లోకి ఎంటర్ అవ్వగానే హాల్ సైజ్ బాగుందండి. మనకి పొడవు వెడల్పు కూడా ఒకే సైజులు అయితే వచ్చాయి. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. చాలా వరకు హాల్స్ అయితే పొడవు ఎక్కువ ఉంటే వెడల్పు తక్కువ ఉంటాయి. ఇక్కడ అలా కాకుండా వెడల్పు కూడా ఎక్కువ వచ్చింది. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ కోసం అయితే ఒక సెపరేట్గా రూమ్ పెట్టేసి ఉంది. అలాగే పూజా రూమ్కి ఆనుకొని మనకి ఒక చిన్న బాల్కనీ కూడా వచ్చిందండి. ఈస్ట్ వైపు అయితే మనకి బాల్కనీ ఓపెన్ చేసి ఉంచారు. సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టేసి ఉంది. అదేవిధంగా హాల్లో కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఈస్ట్ వైపు డబుల్ వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంచారు. అక్కడి నుంచి కాస్త ముందుకు వస్తే రైట్ సైడ్లో మనకి 2 బెడ్రూమ్స్, మధ్యలో కామన్ టాయిలెట్స్ అయితే కనిపిస్తుంది. ఆ టాయిలెట్స్ పైన కూడా స్టోరేజ్ పర్పస్ కోసం అయితే స్పేస్ అయితే విడిచిపెట్టినట్టు కనిపిస్తుందండి. కామన్ టాయిలెట్ సైజ్ అయితే మనకి వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. ఇండియన్ మోడల్ బేస్ని అయితే యూజ్ చేశారు. కావాలనుకుంటే మనం వెస్టర్న్ మోడల్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. రైట్ సైడ్ మనకి 3వ బెడ్రూమ్ వస్తుంది. 3 బెడ్రూమ్ సైజులు కూడా వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి 1600 SFTలో 3 BHK అయితే మనకి వెరీ బిగ్ సైజులు అయితే బెడ్రూమ్ సైజులు వస్తాయి. గెస్ట్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. 3 కూడా మనకి 6x6 అయితే చాలా ఈజీగా పట్టగా మనకి దాదాపుగా మనకి ఒక 3-4 అడుగులు అయితే చుట్టుపక్కల మనకి స్పేస్ కనిపిస్తుంది. గెస్ట్ బెడ్రూమ్లో కూడా మనకి సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. అన్ని బెడ్రూమ్స్లో కూడా మనకి సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. బెడ్రూమ్స్ మనం బయటకు వస్తే ఇదంతా కూడా మనకి డైనింగ్ పర్పస్ కోసం అయితే స్పేస్ కనిపిస్తుంది. అక్కడ మనకు ఒక వెంటిలేషన్ వచ్చిందండి. అదేవిధంగా మనకి కిచెన్కి డైనింగ్కి మధ్యలో లెఫ్ట్ సైడ్ యూటిలిటీ కోసం అయితే వెరీ బిగ్ సైజులో అయితే స్పేస్ అయితే విడిచిపెట్టారు. ఇదంతా మనకి యూటిలిటీ స్పేస్, చిన్నది కాకుండా లార్జ్ స్కేల్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఈస్ట్ వైపు వచ్చింది. ఫుల్ సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టేసి కనిపిస్తుంది. కిచెన్ సైజ్ కూడా మనకి బాగుందండి. వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. చాలా ఫ్లాట్లతో పోలిస్తే ఇది ఒక లార్జ్ స్కేల్లో ఉన్న కిచెన్ అని చెప్పొచ్చు. ఎల్ షేప్లో కనిపిస్తుంది. ఎక్కువ స్పేస్ అయితే కనిపిస్తుంది. సెల్ఫ్లు కూడా కనిపిస్తున్నాయి. సెల్ఫ్ల పక్కన అయితే మనకి ఎక్కువ స్పేస్ అయితే విడిచిపెట్టారండి. మనకి ఆల్మోస్ట్ ఒక 2 ఫ్రిడ్జ్లు అయితే పక్క పక్కన పట్టేంత స్పేస్ అయితే విడిచిపెట్టారు. పెద్ద సైజు ఫ్రిడ్జ్ అయితే మనకి ఒకటైతే చాలా ఫ్రీగా పడుతుంది. కిచెన్ నుంచి మనం కాస్త వెనక్కి వస్తే మనకి రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఈ 2 బెడ్రూమ్స్ కన్నా డబల్ సైజులో ఉందని చెప్పొచ్చు. 6x6 అయితే 2 పక్క పక్కన పట్టేంత స్పేస్ అయితే కనిపిస్తుందండి. డబుల్ వెంటిలేషన్ వచ్చింది. 2 వాల్స్కి వెంటిలేషన్ అయితే కనిపిస్తుంది. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. పెయింటింగ్ వర్క్ అయితే చక్కగా డిజైన్ చేసి కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి విత్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. వెస్టర్న్ మోడల్ అయితే కనిపిస్తుంది. వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేశారు. 1600 SFT అండి. అదేవిధంగా 80 కార్ పార్కింగ్ వస్తుంది. 1680 రిజిస్ట్రేషన్ చేస్తారండి. లొకేషన్ వచ్చి ఇది మనకి మురళీనగర్ హైవే రోడ్లో ఉన్న డీమార్ట్ ఉంది కదండి, దాని ఆపోజిట్లో ఉన్న మర్రిపాలెము కౌంటింగ్ వస్తుంది. ఈ ఏరియాలో మనకి పెర్ SFT 6500 వరకు అయితే జనరల్గా అయితే సేల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూసిన ఫ్లాట్ అయితే అర్జెంట్ సేల్ మీద 5500 పెర్ SFTకి అయితే ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఓనర్ గారు. మంచి ఆఫర్ ప్రైస్ అండి ఇది. ఎందుకంటే మనకి 6500 పెర్ SFT కాస్ట్ ఉన్న ఫ్లాట్ 5500కి ఇస్తున్నారంటే అది కూడా కార్ పార్కింగ్ లిఫ్ట్తో మంచి ప్రైస్ అని చెప్పొచ్చు. మంచి ఆప్షన్, మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.